హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో నీళ్ళతో నిమ్మకాయ ఊరగాయ అండి. మామూలుగా బయట ఈ సైకిళ్ళ మీద వాటి మీద పెట్టి అమ్ముతూ ఉంటారండి. వీధుల్లో అట్లా ఎక్కువగా వాళ్ళు తెస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఈ నీళ్ళతోనే చేస్తారండి. ఎక్కువ వాళ్ళు ఖర్చు అనేది ఉండదన్నమాట, సింపుల్గా ఉంటుంది. కాకపోతే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సంవత్సరం కాదు, రెండేళ్ళైనా కూడా నిల్వ ఉంటుంది. ఇది ఊరగాయ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. నీళ్ళతో నిమ్మకాయ ఊరగాయ ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇంకా ఈ నిమ్మకాయ ఊరగాయ మనము పెరుగన్నంలో బాగా ముద్ద పెరుగన్నము, గట్టి పెరుగన్నంలో కలుపుకొని ఈ నిమ్మకాయ ఉప్పు ఆ ఊట వేసుకొని తింటే అబ్బా మళ్ళా ఇంకా ఏం అవసరం లేదనిపిస్తుందండి. అంత బాగుంటుంది కమ్మగా. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిమ్మకాయ ఊరగాయ అండి పెడుతున్నాను కదా, నీళ్లు వేస్ట్ చేసేదని నీళ్ళల్లో ఊరబెట్టేదండి. ఇవి తుడుచుకోవాలి బాగా. నీళ్ళలో వేసేటి కాబట్టి ఏం పర్వాలేదండి, కానీ అది అలవాటు. తుడుచుకోవాలా? ఇవన్నీ తుడిచిపెట్టేసిన ఆల్రెడీ. ఇవండి దెబ్బలు తరుక్కోవాలి. ఇట్లయినా వేసుకోవచ్చు అండి, కానీ ఎందుకు అని నేను వేస్ట్ చేస్తారని ఈ 4 దెబ్బలు చేస్తాను. ఒక కాయ 8 చేస్తున్నా. అన్నీ ఈ విధంగా తరుక్కోవాలండి. ఏదైనా ప్లాస్టిక్ గాజు దాంట్లో వేసుకోవాలి. అన్నీ తరిగిన తర్వాత చూపిస్తాం. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. నేను చెప్పేది కేజీ కాయలండి. కేజీ నిమ్మకాయలకు ఒక 2 స్పూన్లు పసుపు, 1/4 కేజీ ఉప్పు పడుతుంది, గల్లుప్పు. ఇదంతా బాగా కలుపుకోవాలి. కేజీ తూకం వేసుకున్న తర్వాత మీకు ఎన్ని కాయలు దూగుతాయో కూడా అట్లయినా పెట్టుకోవచ్చు అండి. నేను కేజీ కాయలకు చెప్తున్నా. ఇదంతా బాగా కలుపుకున్నాక నీళ్ళు వేయాలండి. మంచి నీళ్ళు, మిల్లర్ వాటర్. ఇదిగో ఇట్లా ఈ కాయ మునిగేదాకా వేయాలండి. కేజీ దానికి 3/4 లీటర్ పడతాయి. ఇది బాగా ఊరాలి 3 రోజులు. తర్వాత చూపిస్తాం. 10 రోజులు. ఇది నీళ్ళ ఊరగాయ అండి. ఇగోండి 10 రోజులు అయింది. మీకు 3 రోజులు చెప్పినా నా 10 రోజులు అయింది. ఇది ఎంత ఊరితే అంత గుజ్జు వస్తుందండి. ఇది ఇవి కొలతలు చెప్పేసిన ఆల్రెడీ. నేను పాతది మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఇట్లా వస్తుంది ఈ విధంగా చిక్కగా. ఇది నేను ఇది 6 నెలలు అయిపోయింది. సంవత్సరము 2 సంవత్సరాలు కూడా ఉంటుంది. మనం ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని కారము, ఇది మెంతి పిండి ఇట్లా కలుపుకోవాలండి. నేను ఇప్పుడు అది కలిపి చూపిస్తా. ఒక కేజీ కాయలకు చెప్తున్నాను. మిరపకాయలు అండి ఒక 4-5 ఇట్లా వేసుకుంటే గన దీంట్లో ఊరితే భలే ఉంటుందండి. ఇదేంటి పెరుగన్నంలోకి. ఇప్పుడు 100 గ్రాములు కారం పడుతుందండి కేజీ నిమ్మకాయలకు. ఒకవేళ మళ్ళీ చూసైనా వేసుకోవచ్చు. మెంతిపిండి అండి
1 స్పూను. ఇది చిన్నదిలేండి, అందుకు ఇదంతా బాగా కలుపుకోవాలి. చెడిపోదండి. ఒక 10 రోజులు బయట పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసింది కదా అందుకు. ఇదంతా బాగా కలుపుకొని తిరామాట వేసుకోవాలండి. ఇంగువ, ఆవాలు. మీరు కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు. మేము వేసుకుండేది అట్లా. కేజీ దానికండి, కేజీ దానికి మనకు ఒక 50 గ్రాములు ఆయిల్ పడుతుంది. ఇది కొంచెము వేడి కావాలి. ఆయిల్ కాయిందండి. ఆవాలు 1 స్పూను, ఇంకొంచెం వేగితే ఇంగు వేస్తామండి. వేగినాయండి ఆవాలు. ఇప్పుడు 1 స్పూను ఇంగువ. మీరు కావాలంటే మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు, అంటే అప్పటికప్పుడు తినేది కాబట్టి. నిలవ ఉండేదైతే వద్దు. తిరగమాట చల్లగా అయిపోయిందండి, వేస్తున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 3 రోజులు కారం అంతేనండి, ఊరడం అంతే. నిమ్మకాయ దబ్బలే ఊరక్కర్లే. ఈ కారము, ఈ పచ్చిమిర్చి. లేదు పచ్చిమిర్చి దాంతో మనం ఊరబెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా వేసుకొని తినడమే అండి. 1 రోజైనా పర్వాలేదు, ఊరిపోతుంది. గుజ్జు భలే ఉంటుందండి దీంట్లో. ఇదిగోండి, దెబ్బ కూడా భలే ఊరింది. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు తింటే పెరుగన్నం వేసుకొని చాలా బాగుంటుంది. అయిపోయిందండి నీళ్ళతో చేసే నిమ్మకాయ ఊరగాయ. నీళ్ళతో చేసే ఊరగాయ అండి, నిమ్మకాయ ఊరగాయ. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.